ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయినటువంటి తులారాశి వారి గురించి 9 గుండె పగిలే నిజాలు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి. ఇక తులారాశి వారి గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని అతి ముఖ్యమైన 9 నిమిషాలు అయితే ఈ వీడియోలో మనం ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇక వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, అలాగే ఎవరికీ తెలియకుండా వారు రహస్యాలను ఎలా గొప్పగా ప్రైవేట్గా ఉంచుతారు, ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు వివరంగా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఇక తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడూ కూడా ఎంతో బ్యాలెన్స్గా ఉంటారు. కష్టమే రానివ్వండి, నష్టమే రానివ్వండి, ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ ఉంటారు. సంతోషమైనా సరే అది ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. తులారాశి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు. ఇలాంటి తులారాశి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి పనుల్లో ఎంతో చలాకీగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా వర్క్లోకి వెళ్తే ఆ పని ఎంతో కష్టంగా ఉంటుంది, చేయలేని పరిస్థితి కూడా రావచ్చు, ఇబ్బంది కూడా ఉంటుంది అని తెలిసినా కూడా ఈ యొక్క తులారాశి వారు ఆ పనుల్లో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఏ విషయాన్ని అయినా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇక తులారాశి వారి దగ్గర ఎవరైనా సీక్రెట్ చెప్పుకున్నారు అంటే ఎప్పటికీ కూడా అది బయటకి రానివ్వరు, మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు. ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే చాలా నమ్మదగిన వారుగా ఈ తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి యొక్క తులారాశి వారు మన జీవితంలో సోదరులుగా కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్గా కానివ్వండి, లేదా మన ఫ్రెండ్స్గా కానివ్వండి, ఇలా ఏ విధంగా అయినా సరే తులారాశి వారిని అస్సలు మిస్ చేసుకోకండి. మీరు గనక మన తోడుగా ఉండే సాక్షాత్తు ఆ భగవంతుని రూపేణ మన దగ్గర ఉన్నట్లు అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. ఈ యొక్క తులారాశి వారి జాతకం ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అదే చేస్తారు. అటువంటి ఈ తులారాశి వారు తమ కుటుంబం కోసం సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేస్తారు. ఈ విధంగా తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు. అంటే వీరి ఉనికిని ఎక్కడైతే ఉంటుందో అక్కడే, అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశి వారు ఉండడం ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఇక తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామ్య విషయంలో మీరు చూపించే ప్రేమ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్క క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో, ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడేటువంటి సిచ్యువేషన్కి రాశివారు తీసుకెళ్లరు. ఈ విధంగా తులారాశి వారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంతటి ధైర్యాన్ని అయినా ప్రదర్శిస్తారు. అదేవిధంగా తులారాశి జాతకులు జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. మీరు ఏదైనా పనిని పాయింటింగ్ అవుట్ చేశారంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అసలు వదిలిపెట్టరు. ఈ విధంగా వెనకడుగు వేయడం, మాట తప్పడం ఈ రాశి వారి వద్ద ఉండదు. ఇటువంటి తులారాశి వారికి ఎప్పుడూ కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఏ పనిలో అయినా సరే ముందు వరుసలో ఉండడానికి మగ్గు చూపుతారు. ఈ విధంగా తులారాశి వారికి సమాజంలో ఎంతో మంచి పేరు, ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేది ఉంటుంది. ఈ రాశి వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే వీరి దగ్గర సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు. ఈ విధంగా తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక తులారాశి వారికి లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచి వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి జాతకంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి, లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక తులారాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని వాహన బంధం వైపు తీసుకెళ్లే విధంగా ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈ రాశి వారు ఎవరైనా ప్రేమించారంటే గనక ఖచ్చితంగా ప్రేమించిన వ్యక్తిని అసలు విడిచిపెట్టరు. దాంపత్య జీవితం వైపు తీసుకెళ్తారు. అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టే భావిస్తారు. ఈ విధంగా తులారాశి వారు ఉంటారు.
ఇక తులారాశి వారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం కారణంగానే వీరికి నరదిష్టి, నరఘోష, నరపీడ, శత్రు బాధలు, అలాగే ఎవరైనా సరే ఈ రాశి వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు, ఇంత టఫ్ క్వాలిటీతో వీరిలో ఎందుకు ఉన్నారు, ఇంత నెంబర్ వన్గా ఎలా ఉన్నారు ప్రతి దాంట్లో అని అంటూ వీరికి నరదృష్టి పెడుతూ ఉంటారు. అయితే దిష్టిని తొలగించుకోవడానికి తులారాశి వారు తప్పనిసరిగా భగవంతుని మీద తమ మనసు లగ్నం చేసి అయితే పూజలు, పునస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం ఇష్టంగా ఉంటుంది. కానీ ఈ విధంగా మీరు పూజలు చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు, కష్టాలు అన్నీ కూడా గాల్లో కలిసిపోతాయి. ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి. భగవంతుని మీద నమ్మకం పెట్టుకోండి. తులారాశి వారు వారికి భగవంతుని మీద కన్నా కూడా వారి మీద వారికి ఎక్కువగా నమ్మకం అనేది ఉంటూ ఉంటుంది. ఈ విధమైన కాన్ఫిడెంట్తో ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా సక్సెస్ రావడానికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఒక వంతు ప్రోత్సాహంగా ఉన్నాయని నమ్మండి. కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు. మీ మీద మీకు నమ్మకం అయితే ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి. మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు. ఇక కుటుంబ జీవితంలో ఎన్ని సంతోషాలు అనేవి తులారాశి వారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు. కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ లైఫ్కి రాశి వారు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత తులారాశి వారు ఫైనాన్షియల్గా వీరికి వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏమాత్రం వృధా ఖర్చు అనేది పెట్టరు. డబ్బు విషయంలో తులారాశి వారు మాత్రం చాలా పర్టికులర్గా ఉంటారు. వీరికి జలసాలు, సరదాలు అంటే చాలా చిరాకుగా ఉంటూ ఉంటాయి. ఇక డబ్బులను వృధా ఖర్చు పెట్టడం అంటే అలాగే అలాంటి వారిపై సైతం వారికి అసలు ఈ విధంగా తులారాశి వారికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించి స్థలాల రూపంలో కానీ, పొలాల రూపంలో కానీ అలా ఫిక్స్డ్ డిపాజిట్లో మార్చుకోవడం లాంటివి చక్కగా భవిష్యత్తు ప్రణాళిక వారి యొక్క సంతానం గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి రాకుండా డబ్బుల కోసం ఒకరి దగ్గర చేయి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఒక తులారాశి వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోతారు. దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటూ ఉంటారు. అంటే వీరి యొక్క రాశి చక్రంలోని చిహ్నం తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగా వీరి యొక్క తులారాశి వారు ఉంటూ ఉంటారనమాట. వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే వీరి వెన్నంటే ఉంటుంది. కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాలు అనుకూలతలు అనేది లేకపోవడం వల్ల వెనక్కిపోతుంది. ఈ సమయంలో రాబోయేటువంటి గండాలు, సమస్యలు అడ్డం నుంచి తొలగించుకోవడానికి ఈ రాశివారు గురుగ్రహం యొక్క అనుకూలత ఎంతో చక్కగా ఉండబోతుంది. ఈ అనుకూలత కారణంగానే మీరు మీ జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళబోతున్నారు. ఇక తులారాశి వారికి అనుకూలమైన రంగాలు రియల్ ఎస్టేట్ రంగం, ఫైనాన్షియల్ రంగం, ఈ రెండు రంగాలలో ఈ రాశి వారు చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు. అదేవిధంగా ఉద్యోగపరంగా మీరు ఎల్లప్పుడూ కూడా సబ్సిడీలు అవుతారు. ఇక తులారాశి వారి యొక్క బలం వీరి యొక్క కుటుంబమే, అలాగే వీరి బలహీనత కూడా కుటుంబమే. ఈ విధంగా తులారాశి వారు వీరి యొక్క జీవితంలో ఉంటూ ఉంటారు. ఫ్రెండ్స్, చూసారు కదండి తులారాశి వారి యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది. అలాగే ఈ 9 కుండ పగిలే నిజాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.